నేను తాగేది కేఫ్ స్ట్రాంగ్ అన్న, కానీ టూ మచ్ పెంచేసి రేట్లు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి తాగేది రెండు తాగుతారు. అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పెరిగిన ధర వల్ల 4 తాగాల్సి వచ్చేది, ఉన్న పైసలన్నీ జోళ్ళకే పోతాయి అంతే. ఇక ఒకటేసారి 30 రూపాయలు పెంచడం ఏంది? ఫుల్ బాటిల్ పైన 10 రూపాయలు పెంచారు, బీర్ల పైన 30 పెంచడం ఏంది? 5 అదేగా రూపాయలు పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా వచ్చేది, ఎక్కువ సేల్ అవుతాయి కదా, అప్పుడు పైసలన్నీ ఎక్కువ వస్తాయి కదా, అది మెయిన్, అందుగురించనే పెంచారు. గవర్నమెంట్ ఏమే తక్కువలు కాదు. ఇప్పుడు అదేదో టికెట్లు పెంచితే అయిపోతుంది కదా, కేవలం ఒకటి బీర్ల పైన పెంచితే ఎట్లా భారం మొత్తము? అందులో ఏమంటారంటే బస్సులు ఫ్రీ ఇచ్చి ఆ టికెట్ డబ్బులు మొబైల్ కాడ తీసుకుంటారు బార్లు అంటారు. అది కామన్ కదా, ఏదైనా అంతే కదా. చెప్పడానికి వస్తలే కానీ బస్సులు ఫ్రీ లేడీస్ ఫ్రీ ఇచ్చి మొబైల్ కాడ ఈ పైసలు వస్తారు, ఇల్లు కవర్ అయిపోతుంది అట్లా, మెయిన్ అదే కదా. మరి ఎట్లా 10 బస్సులో పోకుండా నడుస్తుంది కానీ బీర్ తాగడానికి అయితే ఉండరు, అందరు అయితే తాగుతారు కదా. 10 బిల్లు అవుతారు. మరి ఎట్లా కేసులు లేపేస్తారు ఇంకా చెప్పాను, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు మా డ్యూటీ చేస్తారు, తాగుతారు. తాగనోడు అయితే తప్పక తాగుతాడు కదా, అయితే కంపల్సరీ తాగుతాడు. తాగండి అయితే కూడా ఉండరు కదా, ధూపం ఎక్కువ అవుతుంది. కంపల్సరీ బీరే తాగాలి. ఫ్రెషేషన్, ఫ్యామిలీ ఫ్రెషేషన్స్, బయట ఫ్రెషన్స్, ఆఫీస్ ది ఎన్ని ఉంటాయి, దాన్ని బట్టి చుట్టాలు వస్తారు, దావత్లు అయితే. తెలంగాణ అంటే ముందు మందులేంది ఓడి ఉంటాడు, పండుగలు వస్తే మాత్రం ఉండరు. పెళ్ళి అయితే మరి ఎన్ని బిల్లు మాట రావాలని ఇక పెళ్ళి అయితే మాత్రం మినిమం ఇక 5-6 వేసుకుని బీర్లకి అయిపోతాయి. ఇక లాస్ట్కి లాస్ట్కి వస్తే కట్నం బీర్లే కొనిస్తారు. ఇక అయితే ఒట్టి మరి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏమంటున్నారు, బీర్ల రేట్ తగ్గియాలి అంతే. అయితే మన ధర్నా కింద ఏమన్నా చేస్తారా? అంత చేసేది ఉంటే ఇప్పుడు పైసలు బంద్ అయ్యి కూర్చుంటుండే అని బాధ అందరికి, పైసలు బంద్ అయితే అని బాధ. అయితే ఉట్టి తెలంగాణలో పెంచిరా మొత్తం? ఓన్లీ తెలంగాణలో పెంచారు కదా, వేరే రాష్ట్రం వేరే రాష్ట్రంలో పెంచలేదు.